పాపం చేసేవాడిని చూసి నువ్వు కూడా పాపం చేసేస్తున్నావా? లేకపోతే పాపం చేసేవాడిని చూసి ఈ రోజు నేను పాపం చేయట్లేదులే, నేను బాగానే ఉన్నానులే అనుకుని వెళ్ళిపోతున్నావా? మరి ఈ రోజు నీకు ఉద్యోగం కావాలి. అలాంటి స్థితిలో మనం ఉన్నామంటే మనకు ఉద్యోగం కావాలి. మన జీవితంలో దాగున్న బలహీనతలు, దాగున్న పాపము, దాగున్న కోరికలు మన జీవితంలో ఉన్నవంటే ఈ రోజు నీకు ఉద్యోగం కావాలి. ఈ రోజు ఆయన చెప్తున్నాడు, మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. ఈ రోజు నువ్వు పాపం చేసేవాడివైతే నీ పాపమే నిన్ను పట్టిచ్చేస్తుంది. నువ్వు తాగుబోతువైతే నువ్వు తాగి చచ్చావని రిపోర్ట్లు ఇస్తారు. ఈరోజు నువ్వు వ్యభిచారం చేసి చచ్చావంటే నీకు ఎయిడ్స్ ఉందని నీ రోగము తెలియజేస్తుంది. అదేనా లోకం తెలియజేసేది? అవును, నీ పాపమే నిన్ను పట్టిస్తుంది, నీ బలహీనతే నిన్ను పట్టిస్తుంది, ఈరోజు నీ శోధనే నిన్ను పట్టిస్తుంది. మనం ఎప్పుడైతే ఒక పాపమును దాచుతున్నామో, నేను తర్వాత మార్చుకుంటానులే అని అనుకుంటామో, నీ హృదయంలో చీకటి విస్తరింపబడుతూ ఉంటుందండి. దాగున్న పాపం మన జీవితంలో ఉంటే ఆధ్యాత్మిక జీవితంలో కూలిపోతూ ఉంటామండి. ఈరోజు దాగున్న పాపం నీ జీవితంలో ఉండకూడదు. ప్రతి దాన్ని దేవుని సన్నిధిలోకి తీసుకురా, దేవుని వెలుగులోకి తీసుకురా. ఈరోజు ఆయన గాయాలు ఈరోజు నీ పాపములన్నీ క్షమిస్తామని సెలవిస్తున్నాడు. క్షమించలేని గుణం నీ జీవితంలో ఉందంటే ఈరోజు నువ్వు చేయవలసింది ఉద్యోగం నీకే కావాలి.